నమస్తే. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ భోగి పండగ శుభాకాంక్షలు. లావణ్య గారు సిద్ధంగా ఉన్నారు, మనని పలకరించేద్దామా? హలో లావణ్య గారు, నమస్తే. హాయ్ అండి అనుష, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, థ్యాంక్ యూ. సో ముందుగా లావణ్య గారు మీకు భోగి పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. థ్యాంక్ యూ లావణ్య గారు. సో మరి ఈ వారం అంతా మాకు మెదక్ రుచులను అయితే చూపిస్తున్నారు, కానీ ఈరోజు భోగి స్పెషల్ కూడా కదా, భోగి పండగ స్పెషల్ కాబట్టి దాంట్లో భాగంగా ఫస్ట్ ఏ రెసిపీని మాకు చూపించబోతున్నారు? కొబ్బరి కట్టు పొంగలి. కొబ్బరి కట్టు పొంగలి. పొంగల్, మన సంక్రాంతి అంటే పొంగల్ అని కూడా అంటాం కాబట్టి పొంగలి. పొంగల్ కాబట్టి పొంగలి. ఓకే, భోగి స్పెషల్. ఓకే, కొబ్బరి కట్టు పొంగలికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. కొబ్బరి కట్టు పొంగలికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో లావణ్య గారు, ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం లేవు, ఈజీగానే అయిపోతుంది. చిన్న చిన్న రెండు పాలలానే ఉన్నాయి. ఒకటి కొబ్బరి పాలు, ఒకటి నార్మల్ పాలు, మిల్క్. ఓకే, రెండు కూడా కావాలి. రెండు. ఓకే ఫైన్. సో బెల్లం తురుము, పచ్చి కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. ఓకే అండి, ఫైన్. సో అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ చేసేద్దాం. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని స్టార్ట్ చేసి. ఓకే అండి. సో దానికి స్టవ్ వెలిగించాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసేస్తాను. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాము. ఫస్ట్ నెయ్యి అండి. ఓకే, వేసేయండి. ఓకే, దీంతో నెయ్యి కరిగిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు కాజు, జీడిపప్పు, ఇంకా బాదం. ఓకే, సో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇది. సో లావణ్య గారు, మీరు ఎలా చేసుకుంటారు భోగి పండుగ? భోగి అంటే ఇంకా మనకి వచ్చేది చలి, ఫుల్ చలి ఉంటుంది. భోగి రోజు మార్నింగ్ లేవగానే భోగి మంటలు, ఎర్లీ మార్నింగ్ భోగి మంటలు. దాని తర్వాత ముగ్గులు బాగా వేస్తారా మీరు? చాలా బాగా వేస్తాను. అవునా? ఎప్పుడైనా ఏదైనా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారా? చాలా సార్లు. ఓ, గెలిచారండి? చాలా ప్రైజెస్ వచ్చాయి చిన్న బాగా నుంచి. సో చూడాలని ఉంది నాకు కూడా మీ ముగ్గులు. తర్వాత చూపించండి నాకు ఫొటోస్ ఏదైనా. ఫైన్. ఓకే, సో అయితే ముగ్గులు పెడతారు, భోగి మంట వేస్తారు. భోగి రోజు ఇంకా ఈవినింగ్ రోజు పిల్లలకి భోగి పనులు పోస్తాం మా దగ్గర. ఓకే, సో ఎలా చుట్టాలందరినీ పిలిచి చేస్తారండి అది? చుట్టాలందరూ వస్తారు. ఈవినింగ్ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ పిలిచి భోగి పనులు పోసి వాళ్ళకి అందరికి గిఫ్ట్స్ ఇస్తాము, చాక్లెట్స్ అన్ని పిల్లలందరికీ అలా. సో లావణ్య గారు, ఇవి ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇవి తీసి ఒక బౌల్లో వేసేసుకొని ఓకే, నెక్స్ట్ దీంట్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే, తీసేసేయండి బౌల్లోకి. ఓకే, బాదం జీడిపప్పు తీసేసాం కదండి. నెక్స్ట్ ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. సో నార్మల్ పాలు. దాని తర్వాత దాంట్లోనే కొన్ని కొబ్బరి పాలు కూడా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ నార్మల్ పాలు, తర్వాత కొబ్బరి పాలు. సో అయితే లావణ్య గారు, భోగి రోజు కంపల్సరీ పొంగలి చేస్తారు ఇంట్లో, స్వీట్. ఓకే, సో ఇంకా దాంతో పాటు ఏమన్నా ఇలా కర్రీస్ అవి అంటే ఏది? కలగూర అని వండుతారు, అన్ని ఆల్ వెజిటేబుల్స్ మిక్స్ చేసి కలగూర. ఓకే, భోగి రోజు. ప్లస్ ఇంకా నువ్వుల లడ్డూలు. దాంట్లో కాల్షియం ఉంటుంది కదా, మనకి ఈ సీజన్ లో కూల్ ఉంటుంది కాబట్టి బాడీకి హీట్ కదా. ఎగ్జాక్ట్లీ, అవును. సీజన్ మామూలుగా అయితే నువ్వులు ఎక్కువ తింటే వేడి అంటారు. సో ఈ చలికాలం కంపల్సరీ మనకి తినాలి, నువ్వులు బెల్లం కలిపి తినాలన్నమాట. ఓకే, సో ఈ ఐటమ్స్ అన్ని పక్కా ఉంటాయి భోగి రోజు కంపల్సరీ. సో లావణ్య గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు 2 పిల్లలు, పాప, ఒక బాబు. మా వారు హెచ్ఆర్గా చేస్తారు ఎంఎన్సి కంపెనీలో. ఓకే, సో పాప బాబు ఏం చదువుతున్నారండి? బాబు 8th క్లాస్, పాప వచ్చి 4th క్లాస్. ఓకే, పాప చిన్నది. స్వీట్ అండ్ క్యూట్ ఫ్యామిలీ. ఓకే, నైస్. చక్కగా ముచ్చటగా నలుగురు. ఫైన్. సో అయితే పాప బాబులో మీరు ఎక్కువ గారాబం ఎవరికి చేస్తారు, పాపకా బాబుకా? జనరల్ గా
తల్లులు కొంచెం అబ్బాయిల సైడ్ అంటారు కదా. కానీ ఆబ్వియస్గా నేనైతే అమ్మాయినే చేస్తా. అవును, పాప అంటే ఇష్టం మాకు. ఓకే. బాబు కూడా, కాకపోతే పాపకి బాబుకి 4 years గ్యాప్ అన్నమాట. చిన్నదని ఇంకెక్కువ చిన్నదని గారాబమా? గారాబం ఎక్కువ. ఓకే. సో ఎక్కువగా దేనికోసం మారం చేస్తూ ఉంటుంది పాప? ఏ విషయంలో అయినా తనకి అన్ని ఫుడ్ ఐటమ్స్ గారాబమే. విషయంలో ఫుడ్ తను అన్ని స్నాక్ ఐటమే ఎక్కువ తింటది. డ్రై ఫ్రూట్స్, స్నాక్స్, ఇంకా రైస్ అవి తక్కువ. ఓకే. ఇద్దరు క్వైట్ ఆపోజిట్ అన్నమాట. బాబుకేమో అన్ని స్పైసెస్, బిర్యానీస్. ఓ, పాపకేమో అన్ని ఈ స్నాక్స్ snack స్వీట్స్ items. టైప్ లో బాగా. అలా ఇష్టం ఓకే. అన్నమాట. సో అయితే మీరు 2 రకాల వంటలు ఉండాల్సిందే. తప్పదు. ఫైన్. ఓకే. సో ఇవి మరిగాయండి. రైస్ వేసేద్దాం దీంట్లో. ఓకే. ఓకే. నెక్స్ట్ అండి పెసరపప్పు, ఉడికించిన పెసరపప్పు. ఓకే. ఇది ఎక్కడ నేర్చుకున్నారు లావణ్య గారు ఈ రెసిపీ? ఈ రెసిపీని నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. మీ అమ్మగారు చేస్తే వాళ్ళ. సో మీ ఫేవరెట్ ఉండేదా అండి ఇది? ఫేవరెట్ అంటే రెగ్యులర్గా కూడా ఇంట్లో శుక్రవారం రోజు అమ్మవారికి నైవేద్యంగా చేస్తూ ఉంటారు. ఓ, ఈ రెసిపీని పెడతారా? ఓకే. అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అవును, పొంగలి ఇష్టం పొంగలి. అంటారు. అందులోనూ ఈ రోజు మనం కొబ్బరి కట్టు పొంగలి చేస్తూ ఉంటాం. ఇది భోగి స్పెషల్ అన్నమాట. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఏం వేసుకుందామండి? అది కొంచెం మగ్గాలి. రైస్ అనేది పాలలో ఉడకాలి కొంచెం. ఓకే. సో మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. పాలకి రైస్ పట్టాలి. ఓకే. ఫైన్ అండి. సో లవణ్య గారు కాసేపు అయింది కదా, మగ్గిందేమో చూద్దామా? చూద్దాం. ఓకే, మగ్గిందండి. మగ్గిందని ఇప్పుడు దీంట్లో బెల్లం తురుము వేసేసుకో. ఓకే. సో బెల్లం తురుము వేసి అంతా కలుపుకోవాలి, కలిపేసుకోవాలి. సో లావణ్య గారు, మీ మెదక్ దగ్గర బాగా ఫేమస్ వంటకాలు ఏంటి చెప్పండి? ఫేమస్ అంటే మా దగ్గర సకినాలు, కజ్జికాయలు. ఓకే. అంటే మొత్తానికి పిండి వంటలు చాలా ఫేమస్. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళలో సారె పెడతారు కదా, అలాంటివన్నీ బాగా చేస్తారనమాట. ఓకే. మా సైడ్ ఈ పిండి వంటల్లో మీరు బాగా ఇష్టంగా తినేది ఏంటి? అరిసెలు. అరిసెలా? బాగా తింటారా, బాగా వండుతారు కూడా? వండుతాను, తింటాను. రెండు. ఓకే. ఫైన్. సో ఈ బెల్లం అంతా కరిగిపోయిందండి బాగానే. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసేసుకో. ఓకే. సో లావణ్య గారు, మీరు వారంలో కంపల్సరీ ఇదైతే మాకు ఉండాల్సిందే అని ఇంట్లో చేసే వంట ఏంటండి? బిర్యానీ అండి. సండే వస్తే చికెన్ బిర్యానీ కంపల్సరీ. పక్కా. పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, కంపల్సరీ మమ్మీ బిర్యానీ కావాల్సిందే. ఓకే. ఇంకా లంచ్ బాక్స్లోకి ఉండదు కదా బిర్యానీ, అందుకని సండే కంపల్సరీ ఉంటుంది. చికెనా మటనా? రెండు, ఏదైనా సరే. ఏదైనా, చికెన్ ఆర్ మటన్. ఓకే. కొబ్బరి తురుము కూడా అన్నిట్లో బాగా కలిసిపోయింది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకో. ఓకే. సో మనం గీలో రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, బాదం వేస్తున్నాం. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఓకే అండి. సో లావణ్య గారు, మగ్గిపోయి ఉంటుందండి? అయిపోయిందండి. ఓకే. పని అయితే డిష్ అవుట్ చేసేసుకుందామండి. ఇంకా చేసేద్దాం. ఓకే, ఇటు చేయండి. కొబ్బరి కట్టు పొంగలి రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి కట్టు పొంగలికి కావలసిన పదార్థాలు: నెయ్యి, జీడిపప్పు, బాదం, పాలు, కొబ్బరి పాలు, ఉడికించుకున్న అన్నం, ఉడికించుకున్న పెసరపప్పు, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము. కొబ్బరి కట్టు పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదం వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పాలు, కొబ్బరి పాలు పోసి మరిగించుకోవాలి.
తర్వాత అందులో ఉడికించుకున్న అన్నం, ఉడికించుకున్న పెసరపప్పు వేసి ఉడికించుకోవాలి. తర్వాత బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, వేయించుకున్న జీడిపప్పు, బాదం వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొబ్బరి కట్టు పొంగలి రెడీ. కొబ్బరి కట్టు పొంగలికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసారు కదా. లావణ్య గారు టేస్ట్ చేసేద్దామా? ఒక స్పూన్ ఇచ్చేయండి. సూపర్గా ఉందండి. కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంది బాగా. అండ్ అందులో జీడిపప్పు, బాదం అవి కూడా వేసాం మనం. అండ్ స్వీట్నెస్ కూడా మరి ఎక్కువగా లేదు. బెల్లం వేసాం మనం, అసలు చక్కెర కూడా ఎక్కడ వాడలేదు కాబట్టి ఆ స్వీట్నెస్ మరీ ఎక్కువ లేదు. అండ్ బెల్లం కూడా మనకి చాలా మంచిది కాబట్టి ఆరోగ్యానికి. సో అటు హెల్త్ పరంగా చూసుకున్నా, ఇటు టేస్ట్ పరంగా చూసుకున్నా రెండు విధాలా చాలా బాగుందండి. ఫైన్. సో నెక్స్ట్ రెసిపీ ఏం చేసి చూపించబోతున్నారండి? పప్పు చెక్కలు. పప్పు చెక్కలకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. పప్పు చెక్కలకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో లావణ్య గారు ఇంగ్రీడియంట్స్ అన్ని వచ్చేసాయి. అండి మినప్పప్పు, అది శనగపప్పు అండ్ బియ్యపిండి అండి. బియ్యపిండి. ఓకే ఫైన్. సో సరే లావణ్య గారు స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌలా? ఓకే. ఇదిగోండి. పిండి కలుపుకోవడానికి బాయిల్డ్ వాటర్ కావాలి. మీరు దానిపైన వాటర్ పెట్టండి. నేను ఆలోపు ఇంగ్రీడియంట్స్. ఓకే, వాటర్ ఇచ్చేయండి. చూడండి సరిపోతాయా? సరిపోతుంది. ఓకే. సో స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. అండ్ అలానే లావణ్య గారు మీరు అవన్నీ కలుపుకోవడానికి టైం పడుతూ ఉంటుంది కదా, ఈ లోపు ఆయిల్ వేడైపోతుంది. ఆయిల్ ఆన్ చేసేసుకుందామా? చేసేద్దాం. ఓకే, డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసి అది కూడా స్టవ్ వెలిగించేసుకున్నాము. రైస్ ఫ్లోర్. ఫస్ట్ బియ్యపిండి వేసారు. బియ్యపిండి. ఓకే. దీంట్లో నెక్స్ట్ 1 స్పూన్ నానబెట్టిన మినప్పప్పు. ఓకే, నానబెట్టుకున్న మినప్పప్పు. ఎంతసేపు నానాలండి ఇది? ఒక 4 hours. 4 hours. నెక్స్ట్ నానబెట్టిన శనగపప్పు. ఓకే, ఒక 2 స్పూన్స్. నెక్స్ట్ కొత్తిమీర. నెక్స్ట్ మిర్చి పౌడర్. ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కొంచెం కారం వేసాం కదా, దీంట్లో ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది కొంచెం, ఇది కొంచెం. నెక్స్ట్ కరివేపాకు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకో. నీళ్ళు కూడా వేడైపోయాయండి. ఆఫ్ చేసేనా? చేసి. సో లావణ్య గారు వాటర్ యాడ్ చేసుకుందామా? హాట్ వాటర్ చేసేద్దామని. ఆపండి, అవసరం అంటే మళ్ళీ వేసుకుందాం కొద్దిగా. సో అయితే లావణ్య గారు మీ వంటకాల్లో ఇంట్లో అందరూ బాగా ఇష్టపడి తినే వంటకం ఏంటండి? నాన్ వెజ్. నాన్ వెజ్లోనేనా? నాన్ వెజ్లో ఏది బాగా చేస్తారు? అన్నీ చేస్తాను. ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్, మటన్, చికెన్, బోటీ. ఓ బోటీ కూడా? బోటీ, పాయ, తలకాయ. రే అసలు ఎన్ని వెరైటీలు అండి! తెలంగాణ వంటకాలు అన్నిట్లో ఎక్స్పర్ట్. వావ్. ఓకే. సో అంటే నాన్ వెజ్ అన్నీ ఓకే, అన్నీ ఇష్టంగా తింటారని చెప్పారు ఇంట్లో వాళ్ళు. బట్ ఒక్క ఫేవరెట్ ఉంటుంది కదా, అది మా వారికి అయితే బోటీ చాలా ఫేవరెట్. ఎవ్రీ సండే బోటీ ట్రై చేస్తాను. ఓకే. సో బిర్యానీతో పాటు ఎవ్రీ సండే బోటీ కూడా స్నాక్ లాగా తింటారు పిల్లలు కూడా. ఓకే ఫైన్. సో పిల్లలు ఇష్టంగా తినేదైతే బిర్యానీ ఇంకా. ఓకే. అండ్ అలానే లావణ్య గారు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి? నేను డిజైనర్ అండి, కాస్ట్యూమ్ డిజైనర్ని. డిజైన్ చేస్తూ ఉంటాను కాస్ట్యూమ్స్. సో అందుకే నేను ఇంత చక్కగా మొత్తం రెడీ అయ్యి వచ్చారు ఇలాగా. ఫైన్. సో అంటే డ్రెస్సెస్, ఎవ్రీథింగ్, సారీస్ ఇంక్లూడింగ్. సారీస్ బిజినెస్ కూడా ఉంది. ఓ వావ్, సూపర్ అండి.
సో బిజినెస్ ఉమెన్ అయితే మీరు. యా. ఓకే. సో ఇలా అన్ని అంటే డిజైన్ చేసి చేయిస్తారా అండి ఆర్? శారీస్ కూడా డిజైన్ చేస్తాము డిఫరెంట్గా, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అని, వర్క్స్, మగ్గం వర్క్స్, అంటే ఫ్యాబ్రిక్ సెలెక్షన్ దగ్గర నుంచి టోటల్. ఓకే. ఎలా ఉందండి బిజినెస్ అయితే? ఓకే, ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా బయట. మనకి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవి వచ్చాక కస్టమర్స్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరికి ప్రైస్ అందరికి తెలిసిపోతుంది కాబట్టి మనకి చాలా కాంపిటీషన్ ఉంది బయట. తక్కువ ప్రైస్ లో చేయాల్సి వస్తుంది. బట్ ఇది కూడా ఒక ఛాలెంజే కదా, మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ కస్టమర్స్ కి నచ్చేటట్టు తక్కువ ప్రైసింగ్ లో ఇవ్వగలగాలి. ఎవ్రీ వీక్ కి ఒక ప్యాటర్న్ డిఫరెంట్ గా డిజైన్ చేయాల్సి వస్తుంది. అప్పుడేమో ఒక 1 month 2 months అయినా డిజైన్ చేయడానికి టైం ఉండేది. ఇప్పుడు ఇలా ఒక డిజైన్ వచ్చిందో లేదో నెక్స్ట్ 1 week లోనే కొత్త డిజైన్ వచ్చేస్తుంది మార్కెట్ లో. చాలా కాంపిటీషన్ ఉంది. అప్పుడే ఇంకా కిక్ ఉంటుంది. ఎస్. సో లావణ్య గారు కలుపుకోవడం అయిపోయిందా? అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ బటర్ పేపర్ తీసుకోండి. బటర్ పేపర్. ఓకే, ఇదిగోండి. ఈ పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని బటర్ పేపర్ పైన ఒత్తుకొని వేసుకోవడం. ఓకే. ఫస్ట్ బటర్ పేపర్కి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఓకే. సో ఆయిల్ అయినా అంటే కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు? గీ అయినా వేసుకోవచ్చు, అంటే పేపర్కి అతుక్కోకుండా జస్ట్ అంతే. చిన్న బాల్ చేసి వత్తుకోవడం. ఓకే. సో జస్ట్ చేత్తోనే అలాగా మనకి చిన్న సైజు వడల్లాగా ఒత్తేసుకో అంతే. ఓకే. సో ఆయిల్ ఆల్రెడీ మనకి హీట్ అయిపోయింది కాబట్టి వెంటనే అయిపోతుంది ఆల్మోస్ట్. సో పిండి వంటల్లో ఏది బాగా చేస్తారు లావణ్య గారు మీరు? అరిసెలు. అరిసెలు బాగా చేస్తారా? ఓకే. లావణ్య గారు అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఓకే. చూస్తుంటేనే చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. పప్పు చెక్కలు రెడీ అయిపోయాయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పప్పు చెక్కలకి కావలసిన పదార్థాలు: నూనె, బియ్యం పిండి, నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, కొత్తిమీర, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు. పప్పు చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, కొత్తిమీర, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, వేడి చేసుకున్న నీళ్లు పోసి ముద్దలా కలుపుకొని బటర్ పేపర్కి నూనె రాసి చిన్న చిన్న ఉండల్లా తీసుకొని చెక్కల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పప్పు చెక్కలు రెడీ. పప్పు చెక్కలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. లావణ్య గారు టేస్ట్ చేసేద్దామా? చేసేద్దాం. డిఫరెంట్ టేస్ట్ ఉంది. అందులో అన్ని పప్పులు వేసాం కదా, అన్ని పప్పులు తగులుతూ చాలా టేస్ట్ ఉంది. ఇవ్వండి, మీరు అన్నట్టు పప్పులు తగులుతున్నాయి, క్రిస్పీనెస్, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. సో రెండు కూడా చాలా మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, కొబ్బరి కట్టు పొంగలి అండ్ అలానే పప్పు చెక్కలు రెండు కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇదే ఇవాల్టి భోగి ప్రత్యేకం ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. రేపటి ఎపిసోడ్లో మరొక 2 మెదక్ వెరైటీస్తో నేను లావణ్య గారు మీ ముందుకు వచ్చేస్తాం. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం.